పుల్లల చెరువు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపుల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పచ్చని పల్లెలు మద్యం మత్తులో ఊగుతున్నాయి. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. వైన్స్లో దొరకని బీర్లు బెల్ట్ షాపుల్లో అందుబాటులో ఉంటున్నాయి. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు దాడులు చేయకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. వారి ఆదాయం కోసం గ్రామాల్లో బెల్ట్ షాపులను విచ్చలవిడిగా పెంచేసి మద్యం అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పుల్లల చెరువు మండలంలో 4 వైన్ షాపులు ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతంలో కొనుగోలుదారులు అవసరాలను ఆసరాగా చేసుకుని బెల్ట్ షాపుల నిర్వహణకు తెరలేపారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పుల్లల చెరువు మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామానికి 10 నుంచి 20 చొప్పున బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో లైసెన్సు దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా అమ్మకాలు జరగాల్సి ఉండగా వాటి ద్వారా కానీ పుల్లల చెరువులో మద్యం వ్యాపారులు 2 ఆటోలు ఏర్పాటు చేసుకుని బెల్ట్ షాప్ నిర్వాహకులు గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో రోజులో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో తాగేవారి సంఖ్య పెరిగిపోయింది. బెల్ట్ షాపులు ఇళ్ల మధ్యలోనే ఉండటంతో మహిళలకు బయట తిరిగేందుకు ఇబ్బందిగా మారిందని ప్రజలు వాపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపులు నడపటంతో చుట్టుపక్కల ఉన్న వారికి ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి ఇది తప్పు కదండి. గ్రామాలలో పేద ఫోన్ చేశానన్నా అడిగి ఫోన్ చేశాను అంటున్నా.